పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం 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 ఏంట్రా పండు ఇంతమంది అందమైన అమ్మాయిల మధ్యలో నువ్వు సింగిల్ గా డాన్స్ చేసావా? ఇప్పుడు దాకా బానే ఉంది, ఇప్పుడే బాలే. ఈ షోలో నేను నీతో ఆడుకోవాలి, నువ్వు నాతో కాదు, అర్థమైందా? ఎవరో ఒకరు ఆడుకుందాంలేండి, పర్లేదు. అవును, నీకు ఏ ఆట అయినా ఓకే కదా, తెలుసు. డిజైనర్లు పిలుద్దామా? అయినా 10వ తరగతి ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడాలి. నువ్వేంటి మీరు మీ డాడీ కలిసి ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? మళ్ళీ ఇంటర్ ఫీజులు బొక్కదా. డిజైనర్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పండు గారికి స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పండి. నాకెందుకు చూస్తున్నా, అటు చూడు. ఏ డిజైనర్ లేరండి బాబు. ఇప్పుడు లేరండి, ఆవిడ వేరే డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్రేకప్ అయిపోయి చాలా అయింది. డిజైన్ కి బ్రేకప్ కి డిజైనర్ కి ఏంటి? ఈ డిజైన్ బాగలేదు, అందుకని ఆవిడ వదిలేసింది. ఇంతకీ ఏంటి పేరేంటి? స్మితానా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మరి ఎందుకు సిగ్గుపడుతున్నా? సిగ్గం పడలే, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఎలాంటి కన్ఫ్యూజన్ చెప్పు. ఏంటండి బాబు నన్ను టార్గెట్ పెట్టుకో. సిగ్గులేని పనులు చేసిన తర్వాత సిగ్గెందుకు చెప్పు. ఎవరండి చేశారు సిగ్గులేని పని? నేనా? నేను చాలా మంచోనండి. ఏంటి పేరేంటి మొత్తానికి? డ్రెస్ ఎవరు డిజైన్ చేస్తారని అడుగుతున్నాను అంతే. అమ్మాయి పేరు శృతి, ఈడు శృతి మించలేదు, అంతా బానే ఉంది. వీణా తెగిందా ఏంటి? సైంద్రజ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు, నా కోసం మీరు ఇచ్చి పడేశారంతే. సూపర్ పర్ఫార్మెన్స్. ఎక్కడ మణికంఠ మాస్టర్ పిలవండి. ఏం కాంబినేషన్ ఇచ్చారు మణికంఠ గారు మీరు. సాంగ్ మధ్య డైలాగ్స్, ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న ట్రోల్స్ అవన్నీ తీసుకొచ్చి సూపర్. ఇలాగే ఉండాలి ఒక పర్ఫార్మెన్స్. అయితే నాకు చాలా నచ్చింది. మరి మణికంఠ మాస్టర్ పైకొచ్చారు, మరి పండు మణికంఠ కలిసి ఒక మూమెంట్ అయిపోతే పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. రామ్ ప్రసాద్ గారు, మీకు కొడుకున్నారు, అలాగే కూతురుంది. త్వరలో ఇంకొక ఇద్దరు చాలమ్మా. అదే కొడుకు ఉంది, కూతురున్నాడు, త్వరలో అంటే మళ్ళీ ఇంకొక కనాలని టెన్షన్ పడ్డా. పండు డాన్స్ నాకు ఎప్పుడు బోర్ కొడదు, ఎందుకంటే ఎప్పుడు చూడడం వాడిది. మిగతా అమ్మాయిలందరూ చాలా క్యూట్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన పండుగ జోక్ చేసిన పండుగ యాక్చువల్ గా హీరో మెటీరియల్ నాకు తెలిసాడు. మెటీరియల్ అంటే ఏంటి? నువ్వు పెద్ద హీరో మనం కాదు. మేకప్ కిట్టు. అండ్ నెక్స్ట్ బాయ్స్, మీరందరూ డాన్స్ బాగా వేయడం వల్ల అందరూ బతికిపోయారు, సూపర్ బాగా చేశారు. సో రామ్ ప్రసాద్ గారు,
మీరు 10th బోర్డ్ లో ఎలాంటి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు, మరి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? నేను యాక్చువల్గా 10th ఫెయిల్ అయిన రోజున రిజల్ట్స్ వచ్చిన రోజు 10th ఫెయిల్ అయిపోయినా మా అయినా ఇంట్లో భోజనాలు పెట్టారు ఆ రోజు. అంటే మా మామ చనిపోయినప్పుడు 11th డే మాట ఆ రోజు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నానా వాళ్ళ 10th క్లాస్ స్టోరీలు షేర్ చేసుకోవడానికి? భాస్కర్ 10th నేను యాక్చువల్ గా 3rd క్లాస్ లో పాస్ అయ్యాను. విచిత్రం ఏంటంటే మా బ్యాచ్ అందరూ ఫెయిల్ అయ్యారు, నేను ఒక్కనే పాస్ అయ్యేవాడు. ఇంటర్ కూడా అంతే, ఇంటర్ 25. ఆ సమ్మరు ఏమైంది మీకంతా ఇంటర్ కి సమ్మర్ కి తేడా ఏంటి? వింటర్ సమ్మర్. ఇంటర్ ను వెంటర్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ పండు సార్. థ్యాంక్ యూ. ఎందుకు పిలిచావు? ఇక్కడ రిబ్బన్ కట్ చేయాలి, ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే బాగుంటదని మిమ్మల్ని పిలిచాము. నన్ను పిలిచినప్పుడు ఆన్ ఎందుకు పిలిచావు? ఈ తాడి చెట్టాడు ఈడు సెలబ్రిటీయా? ఈడు ఇదిలో వాళ్ళకి ఈడు మొహం ఏటో తెలదు. ఈడంటావా ఈ సెట్లో దీపాలు లైట్లు పట్టుకుపోయి వాళ్ళ ఈడున్నాడు. మొగుడు పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే గోదావరి కొట్టుకాడా గన్నేరు పప్పు అమ్ముకుని మొహం వేసుకుని మధ్యలో వచ్చేవిట్రా బోడేదవా. మొత్తానికి 2 టీములు ఉన్నాయి. ఏదో ఒక టీంలో జాయిన్ అయిపోతే అయిపోద్ది. ఇతను ఎవరో పెద్ద మనిషి లాగా ఉన్నాడు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళ కనపడుతున్నాడు. ఏమో కొంచెం మీరు ఒప్పుకుంటే మీ టీంలో చిచ్చి అవుతాబరా. ఎవడు అడిగాడే నిన్ను? మాది హర్భజన్ సింగ్, ఇడిది పౌభజన్ సింగ్. ఏ బల్ల 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 నరేష్ గారిది పెద్ద ఇల్లే. మా దగ్గర ఒకటి ఫ్రిడ్జ్ ఉందమ్మా, అది కరెంట్ బిల్లు రాదు. ఎలా? అది పనిచేయదు కాబట్టి కరెంట్ బిల్లు రాదు. అరిచిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. You will be there in the top singers. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. నరములు బలహీనత, పిత్తము కంటి క్షీణత అన్ని మీకే ఉన్నాయి. రాఘవ గారు భయం పోవడానికి ఏదన్నా మూలుకుందా? ఉన్నాయి. అయితే వేసుకోండి, ఎందుకు భయం భయంగా చేస్తున్నా? ఏం లేదు, దాని మీద బ్యాలెన్స్ చేసుకొని ఈ పిల్లోస్ ఉంది కదా, ఈ పిల్లోస్ తో కొట్టాలి. 3, 2, 1 గో. 3, 2, 1 గో. We are friends. Come on, Bera garu. రంభా ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక. కేకే కాంతే. హాయ్ గాయ్స్, యూజువల్లీ నేను సినిమాలకి టమాటోలు ఇస్తూ ఉంటాను, కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి టమాటోలు ఇస్తాను. ఇదేంటి బ్రదర్ భజన? సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్ట్ కి టమాటోలు ఇవ్వబోతున్నాను. సరే ఇవ్వు తొందరగా. సో ఫస్ట్ బుల్లెట్ భాస్కర్ గారికి. బుల్లెట్ భాస్కర్ అయితే టమాటాలు కాదు గుడ్లు కూడా ఇసిరేయాలి. మీ స్కిట్లకి పెద్ద ఫ్యాన్ నేను. సరే ఒక్క నిమిషం, మీరు పూల చొక్క మరేంటి గల్ల చొక్క వేసుకొచ్చారు అంటాడు. యాంకరింగ్ చూస్తున్నాను, ఐఎమ్ క్లోజ్లీ అబ్జర్వింగ్. నాకేమనిపించింది, కొంచెం మెమరీ తగ్గింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రిటైర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.